అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒంగోలులో ఉన్న కొన్ని వినాయకులను చూపిస్తానండి. ఎందుకంటే కొన్ని వినాయకులు ఎందుకన్నానంటే అవి చాలా ఫేమస్ అయ్యాయండి. ఒంగోలులో అతిపెద్ద వినాయకుళ్ళు వాళ్ళని. సో చూడండి, ఇది దక్షిణం బజార్లో గల అతిపెద్ద శంకువుతో తయారు చేసే వినాయక స్వామి అండి. అదిగోండి, ఇదే అన్నమాట హైలైట్ ఒంగోలులో. తర్వాత నిమజ్జనం రోజు ఆ శంకువుల్ని 51 రూపాయలు కడితే తర్వాత శంకువులు ఇస్తారంటండి. కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే దక్షిణం బజార్లో ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇది ఏనుగు చెట్టు దగ్గర గల ద్వారకా నగర్లో ఉన్న వినాయక స్వామి అండి. ఎంత బాగున్నారో ఈయన కూడా. బయటంతా డెకరేషన్ వేసి చాలా బాగున్నారు. శంకుతో చేసిన వినాయక స్వామిది. ఆ శంకు మనం తీసుకొని తర్వాత ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదంటండి. అదిగోండి చూసారా, 6116 శంకువులతో తయారు చేశారంటండి ఈ వినాయక స్వామిని. ఆ శంకువులన్నీ మనకి తర్వాత 51 రూపాయలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కడితే ఇస్తారు. ఇవి గాంధీ రోడ్లోనండి. గాంధీ రోడ్లో ఉన్నాయి అన్నీ బంగారు షాపుల దగ్గర. వినాయకుళ్ళు పందిళ్ళు వేసి చాలా అందంగా ఉన్నారు. ఒక్కొక్క వినాయక స్వామి ఒక్కొక్క అందం. శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంఘర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః. హరి శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీరామాయ నమః. వినాయకుళ్ళందరూ వస్తారండి, వాళ్ళని చూపిస్తాను. శంకువుది ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ ఆకృతిలో తయారు చేసిన శంకువుల్ని మనము మన లాకర్లో కానీ మన ఇంట్లో కానీ పూజా మందిరంలో కానీ పెట్టుకుంటే చాలా విశేషంగా మనకు ఫలితాలు వస్తాయండి. సో అందువల్ల అండి. ఇదిగోండి ఈయన, అబ్బా అసలు ఈయన భలే ఉన్నారండి, నాకు బాగా నచ్చారు. ఈయన కూడా దక్షిణం బజార్లోనే ఉన్నారండి. అక్కడ బాగున్నారు. కింద గరుత్మంతుల వారు. ఈయన కూడా చూడండి ఆకు మీద భలే ఉన్నారు, ముచ్చటగా ఉన్నారు. చిన్న వినాయకుళ్ళైనా చాలా బాగున్నారు, పెద్ద వినాయకుళ్ళైనా. కొన్ని కలెక్షన్ తీసి మీకోసమే చూస్తారని పెట్టాను. చిన్న వినాయకుళ్ళకి డెకరేషన్ మాత్రం చాలా అందంగా అత్యద్భుతంగా తయారు చేసుకున్నారండి. పెద్ద వినాయకుళ్ళతో పోటీగా చేశారు చిన్న వినాయకుళ్ళని కూడా. లడ్డు చూసారా అండి పక్కన? అదిగోండి, ప్రతి ఒక్క వినాయకుడి దగ్గర లడ్డు స్పెషల్ అట్రాక్షను. అందరికీ మరొకసారి నమస్కారాలు. థ్యాంక్ యూ.